హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించినా లేదంటే పండగలప్పుడు కూడా సేమియా కేసరిని ప్రిపేర్ చేస్తూనే ఉంటాం కదా, అది చాలా పర్ఫెక్ట్గా చేయాలంటే ఇలా చేయండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పు వరకు సేమియా వేసుకుని దీనిని కూడా దోరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం వేసుకున్న సేమియాకి తగ్గట్టుగా 2.5 కప్పుల వరకు వాటర్ని వేసుకుని బాగా మరిగిన తర్వాత దోరగా వేయించుకున్న సేమియాని వేసుకుని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కంప్లీట్గా వాటర్ అంతా ఎగిరిపోక ముందే ఇందులోకి మనం వేసుకున్న సేమియాకి తగ్గట్టుగా షుగర్ని కూడా వేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే సేమియాకి తగ్గట్టుగానే షుగర్ని కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఇప్పుడు షుగర్ కరుగుతుంది అనుకున్నప్పుడు ఇందులోకి నేను 2-3 చుక్కల వరకు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీరు హెల్దీగా కావాలనుకుంటే కుంకుమ పువ్వు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాలకుల పొడిని వేసుకుని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుని సర్వ్ చేసుకోవడమే.